హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ అలానే స్నాక్ అలానే డిన్నర్లో కూడా తీసుకునే ఒక మంచి ఐటెం చూపిస్తున్నాను. ఓట్స్ దోశ. దానికోసం మనకి ఏం కావాలో చూసేద్దాం. 1 కప్ ఓట్స్, 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ రవ్వ, బొంబాయి రవ్వ, అలానే ఆనియన్ ఫైనలీ చాప్ చేసుకున్నవి, కరివేపాకు, గ్రేట్ చేసుకున్న క్యారెట్, కొత్తిమీర, చిల్లీస్, సాల్ట్, వంట సోడా, అలానే పెరుగు. పుల్లటి పెరుగు అయితే కనుక బాగుంటుంది. ఓట్స్ని మనం పాన్ ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి. స్మూత్ పౌడర్ చేసుకోవాలి. అందులో రైస్ ఫ్లోర్ అలానే రవ్వ యాడ్ చేసి మనం పుల్లటి పెరుగు తీసుకున్నాం ఇక్కడ, అది తీసుకుని ఒక 1 కప్ సరిపోతుంది వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పుల్లటి పెరుగు లేకపోతే కనుక మామూలు పెరుగు తీసుకుని దాంతోపాటు ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకుంటే సరిపోతుంది. పెరుగు కలిపేసిన తర్వాత వాటర్ కూడా వేసి మిక్స్ చేసుకుంటున్నాను. వాటర్ కూడా ఒక 1.5 కప్ వరకు అవసరం అవుతుంది. నేను కప్ అంటే ఇక్కడ గ్లాస్ తీసుకున్నాను కదా, 1.5 గ్లాస్ వరకు అవసరం పడుతుంది. ఫస్ట్ నేను ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యూజ్ చేసి అది మనం స్మూత్ బ్యాటర్ కింద మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉండలేం లేకుండా మంచిగా కలిపి ఒక పక్కన 15 to 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనది ఆ బ్యాటర్ అన్నది నానిపోయింది, స్మూత్గా చూసారు కదా, థిక్గా అయిపోతుంది. ఓట్స్ రవ్వ అంతా పెరుగుని వాటర్ని పీల్చుకుని థిక్గా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ దీంట్లో నేను కొంచెం వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. మనం కంప్లీట్గా దోశ బ్యాటర్లా పలుచగా ఉండకూడదు, బాగా థిక్గా ఉండకూడదు, అలానే పలుచగా ఉండకూడదు. ఇప్పుడు నేను దాంట్లో సాల్ట్ అలానే 1/2 టీ స్పూన్ వంట సోడా వేసి మిక్స్ చేసుకుంటున్నాను. వంట సోడా వేసి మిక్స్ చేస్తున్నప్పుడు పుల్లటి పెరుగు తీసుకుంటాం కదా, సో ఒకలా ఫ్లఫీగా ఉన్నట్టుంటుంది. దాంట్లో క్యారెట్, కరివేపాకు, చిల్లీస్, కొత్తిమీర, ఆనియన్స్ వేసి మిక్స్ చేసుకోవాలి. నేను ఈ రెసిపీ చేస్తున్న రోజు నా దగ్గర క్యాప్సికమ్ లేక యాడ్ చేయలేదు. నేను క్యాప్సికమ్ కూడా యాడ్ చేస్తున్నాను. క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా ఫైన్గా చాప్ చేసి యాడ్ చేసుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది. అలానే స్నాక్గా కావాలన్నా, నైట్ డిన్నర్లో తినాలనుకున్న మంచి బ్రేక్ఫాస్ట్. స్టమక్ కూడా ఫుల్ అవుతుంది. కంపల్సరీ వీటికి చట్నీ ఏం అవసరం లేదు. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. చట్నీ లేకపోతే పిక్కల్ కానీ టొమాటో సాస్ కానీ దీంతో బాగా మ్యాచ్ అవుతాయి. బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకుని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం పెనం అన్నది వేడి చేసుకుని ఎట్లా వేసుకోవాలంటే, మనం ప్యాన్ కేక్స్ ఎంత చిన్న సైజ్ వేసుకుంటాం, ఫుల్ దోశలా కాకుండా అలా వేసి ఆయిల్ వేసి మనం కాల్చుకోవాలి. 2 వైపులా. చూసారు కదా బబుల్స్ ఎలా వస్తున్నాయో, మనం వంట సోడా వేయడం వల్ల ఆ బబుల్స్ అలా వస్తున్నాయి. 2 వైపులు మంచిగా కాల్చుకుని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. నేను ఇంకొక దోశ కూడా వేసేసి ఇంకా సర్వ్ చేసుకున్నాను. ఇది ఎవరైనా ట్రై చేసి ఉంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఇప్పుడు వరకు ఎవరు ట్రై చేయలేదు అని అంటే కనుక ట్రై చేయండి. చాలా మంచి బ్రేక్ఫాస్ట్. ఆల్మోస్ట్ నేను ఇది వీక్లీ ట్వైస్ చేస్తున్నాను. ఒకసారి బ్రేక్ఫాస్ట్కి, ఒకసారి ఏమో నైట్ డిన్నర్లోకి చేస్తున్నాను. చూసారు కదా, నేను ఇక్కడ ఆనియన్ చట్నీ అలానే కొత్తిమీర చట్నీతో సర్వ్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.